నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. అలరింపజేసే సాహితీ ముచ్చట్లు, ఆలోచింపజేసే పద్యాలు, ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాలు, నోరూరించే విందు, ఉత్తేజపరిచే వేమన సిద్ధాంత నినాదాలు, కమనీయ రాగాల కవి సమ్మేళనాలతో ప్రజాకవి వేమన నడయాడిన కటారుపల్లి ప్రాంతం మారుమోగిపోయింది. మహాభక్తురాలు తిమ్మమ్మ మర్రి చల్లని ఒడిలో సాహితీవేత్తల విజ్ఞానదాయకమైన ప్రసంగాలు ఆద్యంతం స్ఫూర్తిని నింపాయి. శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్ బాషా ఆధ్వర్యంలో సాగిన వేమన సాహితీ యాత్ర జిల్లా సాహిత్య చరిత్రలో భిన్నమైన ఉత్కృష్టమైన అధ్యాయాన్ని లిఖించింది. సత్యసాయి జిల్లా నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది కవులు కవయిత్రులు ఈ సాహితీ యాత్రలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత ప్రసిద్ధ రచయిత డికే చదువుల బాబు హాజరై ప్రసంగించారు. సాహితీవేత్తలను శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పండితులకు పామరులకు సైతం అర్థమయ్యే సులభ శైలిలో ప్రజాకవి వేమన ఆటవెలది ఛందస్సులో రాసిన పద్యాలు సామాజిక చైతన్యం దీపికలు అని కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డికే చదువుల బాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా నుంచి దాదాపు 50 మంది జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన ప్రముఖ కవులు రచయితలు కటారుపల్లిలోని వేమన సమాధి తిమ్మమ్మ మర్రి మాను వరకు వేమన సాహితీ బస్సు యాత్రను సాహిత్య చైతన్యం ప్రతిబింబించేలా నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో వేమన సమాధి ప్రాంగణం వేమన విహార్లో జరిగిన మొదటి సాహితీ సమావేశానికి చిన్నారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేమన విగ్రహానికి సాహితీవేత్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన చదువుల బాబు మాట్లాడుతూ వేమన నడయాడిన నేలపై అడుగడుగునా సాహిత్య చైతన్యం నిండి ఉందన్నారు. నేటి తరానికి వేమన పద్యాలపై ప్రత్యేక సదస్సుల ద్వారా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి జయచంద్ర మాట్లాడుతూ వేమన సాహితీ యాత్ర ద్వారా ప్రతి ఏటా ప్రజాకవి వేమన భావజాలాన్ని దిశలా వ్యాప్తి చేస్తామన్నారు. అలనాటి సాహితీవేత్తలను స్మరించుకుంటూ వారి రచనలను వెలుగులోకి తీసుకువస్తామన్నారు. ఆనాటి సమాజంలోని ఛాందస భావాలను వేమన పద్యాల ద్వారా ఖండించాడన్నారు. భవిష్యత్తులో భిన్నమైన కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులు యువతలో సామాజిక సాహిత్య చైతన్యాన్ని పెంపొందిస్తామన్నారు. పెనుగొండ హిందూపురం కదిరి పుట్టపర్తి ప్రాంతాల్లో గతంలో అనేక సాహితీ సభలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా సాహితీవేత్తలు సాహితీప్రియ పచ్చిపులుసు సూర్యనారాయణ, డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, ఉమర్ ఫరూక్ ఖాన్, చింతా నాగరాజు, పద్యకవి రామబ్రహ్మం, కోగిర జయచంద్రారెడ్డి, ఉపేంద్రం శంకర నారాయణరాజు, వేమన వంశీకులు చంద్రశేఖర్ రెడ్డి, తిమ్మమ్మ మర్రిమాను ఆలయ కమిటీ చైర్మన్ నారాయణస్వామి, సర్పంచ్ విష్ణుమూర్తి తదితరులు ప్రసంగించారు. అనంతరం ప్రజాకవి వేమన అనే అంశంపై జరిగిన కవి సమ్మేళనంలో కవులు లీలా మనోహర్, మధురశ్రీ, సత్య నిర్ధారన్, బుద్ధ రంగప్ప, ఈశ్వర్ గుప్తా, మహమ్మద్ ముస్తఫా, రాజశేఖర్ రెడ్డి, గాయత్రీదేవి, స్రవంతి, హసీనా బేగం, శంకర్ రాజు, పచ్చిపులుసు సూర్యనారాయణ, సుందర మోహన్ రెడ్డి, భోగినేని మునీంద్ర, గుడిసె ఓబులపతి, హలీమా, బాబా ఫక్రుద్దీన్, కుంచెశ్రీ నాగజ్యోతి, ఆర్కే గుప్తా తదితరులు కవితా గానం చేశారు. కవులు వినిపించిన ప్రతి కవిత వేమన భావజాలానికి స్ఫూర్తిగా నిలిచింది. వేమన సమాధి వద్ద గోడలపై ఉన్న వేమన పద్యాలను ఒక్కో పద్యాన్ని ఒక్కొక్క కవి రాగయుక్తంగా ఆలపించారు. తిమ్మమ్మ మర్రిమాను ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన కవి సమ్మేళన సభలో కవులను శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్ఞాపిక శాలువాలతో ఘనంగా సత్కరించారు. వేమన సాహితీ యాత్ర ఆద్యంతం విజ్ఞానదాయకంగా స్ఫూర్తివంతంగా సాగింది. ప్రజాకవి వేమన భావజాలం వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఈనాడెంతో శుభదినం. వేమన సాహితీ యాత్ర మన కదిరిలో జరుపుకోవడం ఆనందదాయకం. దయచేసి కవి మిత్రులంతా వచ్చి హాస్యులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో
ఈ సాహితీ కార్యక్రమానికి రాయసం చిన్నారావు గారు ఆహ్వానిస్తాం. వారు దయచేసి వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ముఖ్య అతిథి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ డికే చదువులబాబు గారిని వేదిక అలంకరించవలసిందిగా సవనీయంగా మనవి చేస్తున్నాను. శ్రీ సత్సాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులైనటువంటి గౌరవ అతిథులు జాబిల్ చాంద్వాష గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా వెన్నెల టీవీ వారు ఉద్దండం చంద్రశేఖర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పద్యకవి పెద్దలు రామబ్రహ్మం గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పచ్చిపులుసు గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అనేక సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని ముందుకు జరపడానికి సహాయం చేసిన శ్రీ ఉమర్ ఫారూక్ ఖాన్ సార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సాహిత్య కార్యక్రమం అధ్యక్షులైనటువంటి రాయసం చిన్నారావు గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. చింతా నాగరాజు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆలయ కమిటీ నిర్వాహకులైనటువంటి పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాం. అంతే కదా సార్. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు వారు రాయసం చిన్నారావు గారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను సార్. ఈనాటి వేమన సాహితీ యాత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవిమిత్రులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక స్వాగతం. మొదట సభా కార్యక్రమం ప్రార్థనా గీతంతో మొదలవుతుంది. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం హరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. రేపటి రోజున కృష్ణాష్టమి జరుగుతున్న సందర్భంగా ఈరోజు కృష్ణ భగవాన్ని కొలిచి ఈ సభా కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అందులోనూ కృష్ణుడు కూడా ఒక కవి. భగవద్గీత లాంటిది ఒక గొప్ప ఒక గ్రంథాన్ని మనకు అందించి చాలా వాటి ద్వారా జనులను చాలా వారిలో భావాలను అంగీకరించినటువంటి కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ మరి కార్యక్రమంలో ఈరోజు వేమన సాహితీ యాత్ర ఈ వేమన స్మారక భవనం ఈ ప్రాంగణంలో జరుపుకున్నందుకు మనమందరూ చాలా సంతోషించదగ్గ విషయం. అనగ అనగ రాగ మతి ఇల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనంబున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఒక్క భావన, ఒక్క వేమన యొక్క ఆలోచన శక్తికి ఇది ఒక గొప్ప తార్కాణం. మనిషి కూడా అనుకున్నది ఏదైనా సాధించాలంటే సాధన చేస్తే దానికి మించింది ఏది లేదని ఆయన చెప్పినటువంటి మనకందరికీ తెలియజేసినటువంటి గొప్ప
పద్యం ఇది. ఆ పద్యంతోనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి జాబిల్ చాంద్ బాషా గారు మరియు సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులైనటువంటి జాబిల్ చాంద్ బాషా గారు మొదట ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. శాంతి భారతి సస్యశ్యామలధరతి దివ్య భారతి రామురహేము సుపుత్ర జగతి గంగా గంగా నదీ జలాల పాని సర్వధర్మ సంగమధరణి భారతి 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 వందనం వందనం అంటూ నన్ను కన్న భారత మాతకు నా తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేస్తూ తెలుగు సాహిత్య ఉద్యమంలో భాగంగా దాదాపుగా 500-600 సంవత్సరాల కిందటనే ఒక యోగిగా జన్మించి రాజుగా రాజ్యాన్ని పరిపాలించి అష్ట సౌభాగ్యాలు అనుభవించి ఒక చిన్న పొరపాటుతో ఒక మహిళ యొక్క ఆత్మజ్ఞానంతో తనంతకు తాను శుద్ధి చేసుకుని ఒక యోగిలా మారి ఒకవైపు దైవభక్తి మరోవైపు మెరుగైనటువంటి సామాజిక నేపథ్యంలో భాగంగా ఒక యోగిలా తన అవతారం ఎత్తినటువంటి మహనీయుడైనటువంటి యోగి వేమన ప్రజాకవి యోగి వేమన యొక్క ప్రాంగణం ఉన్నాం. వారికి శిరసా వంచి నమస్సులు తెలియజేస్తూ ఈ యొక్క వేదికను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఉమర్ ఫారూక్, నేను, మరి భాస్కర్ నాయుడు, శివన్న, శంకర్రాజు, బాబా, చిన్నారావు మరి తదితరులు కలిసి పుట్టపర్తిలో ఒక వేదికను ఏర్పాటు చేశాం. 2012 సంవత్సరం చివరిలో. ఆ తర్వాత పెనుగొండ రకరకాల కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాం. పుట్టపర్తిలో కవి సమ్మేళనం నిర్వహించాం. తదుపరి పెనుకొండలో ఈ పెనుకొండ సాహితీ యాత్ర నిర్వహించాం. అశేషంగా దాదాపుగా వివిధ రాష్ట్రాల నుండి ఇచ్చేశారు. హిందూపురంలో పర్యావరణ కవితా వేదిక నిర్వహించాం. ఉమర్ ఫారూక్ మరి తదితరులందరూ యొక్క అక్కడ రాఘవేంద్రరావు, వీరి యొక్క రాజశేఖర్ రెడ్డి ఉన్నారు ఇక్కడ, అందరి యొక్క సహకారంతో నిర్వహించాం. మడకశిరలో అంబేద్కర్ వాదంతో ఒక కవి సమ్మేళనం నిర్వహించాం. ఇలాగా ప్రతి నెల కూడా ఏదో రకంగా కార్యక్రమాలు కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉంది శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం. ఈ రచయితల సంఘం ఎలాంటి వర్గ విభేదాలుకి తావులేదు, ఆధిపత్యానికి తావులేదు. అందరూ సైనికులే. ఈ యొక్క వేదికలో అందరూ కూడా అధ్యక్షులే. లీలా మనోహర్ గట్టిగా ఒకసారి కవితాలు కొట్టాడు. ఎందుకంటే మీరందరూ కూడా ఎవరైతే జిల్లా రచయితల సంఘంలో సభ్యులుగా ఉన్నారో మీరందరూ అధ్యక్ష స్థానం, మీరందరూ కూడా అన్ని యొక్క ఈ దీంట్లో ఉన్నారు. లీలా మనోహర్ ఉన్నారు పావుళ్ళు, చాలా సహకరించారు. హలీమా మేడం,
అదేవిధంగా పుంగనూరు నుండి వచ్చారు, మరి ఇండోపూర్ నుండి ధర్మావరం నుండి సత్యేంద్ర వచ్చాడు, కోగిల జయచంద్ర, మరి ఇలా తదితరులు అందరూ కూడా ఉన్నారు. రామబ్రహ్మం గారు బెంగళూరు నుండి దాదాపుగా మనకు ఒక 3-4 వేదికల నుండి పరిచయం. రామబ్రహ్మం గారు వారి పుస్తకాన్ని కూడా సత్యసాయి జిల్లా రచయిత సంఘం ఆవిష్కరించింది, పద్య పుస్తకం. మరి చదువులు బాబు గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, వినమ్ర మనస్కులు. నేను అవార్డు వచ్చింది, నేను పెద్ద వేదికలకు పోతారు, నేను అట్లా ఇట్లా అని చెప్పేసి కొంతమంది ఉన్నారు మనలో. నేను ఎందుకంటే నిజాలు మాట్లాడతాను. కొంతమంది ఉన్నారు ఏమంటే మేమే ఉండాలా పైన సింహాసనం మీద, ఎవరు కూడా అంచకు కూడా రాకూడదు, వస్తే వాళ్ళని ఎట్లా తొక్కేలాంటి దాంతో కొంతమంది ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ఉపయోగించని పదం అలాంటి పెద్దలు ఉన్నారు. మరి వాళ్ళ ద్వారా ఎంతోమంది ఉన్నారు. అశ్వమల్ సురేష్ పాపం ఉన్నాడు, మరి చాలామంది షమీవుల్లా ఉన్నాడు, మరి అదేవిధంగా మధురశ్రీ ఉన్నాడు. మధురశ్రీతో పాటు ఇంకా అనేకమైనటువంటి కవులు చాలామంది. రాజశేఖర రెడ్డి అద్భుతంగా వ్యాసాలు రాస్తాడు. మరి తన వ్యాసాలని గుర్తించి అయ్యా నీ వ్యాసాలు ఇట్లున్నాయి, నువ్వు ఫలాందాన్ని పంపు అని ప్రోత్సాహం అనేటువంటి కావాలి. లీలామోహన్ ఉన్నాడు, అద్భుతం కవితలు, ఆశు కవితలు రాసేస్తాడు. ఇలాగా శంకర్రాజు ఎప్పటి నుండి రాస్తున్నాడు. కుంచె ఉన్నాడు, కుంచె పాపం కుంచెను ఒకప్పుడు బాగా దగ్గర తీశారు. మరి కుంచె పాప ఏమైందో మాడు అర్థమైందే, కుంచె మళ్ళా కనుమరుగేలాగింది అంటే వాస్తవాలు మాట్లాడుతున్నాడు. ఇలా కాకుండా సత్యసాయి జిల్లా రచయితల సంఘం అందరిని ఒక కుటుంబంలా భావిస్తుంది. అందరూ ఒక కుటుంబం అన్నమాట. ఉద్దండం ఉన్నాడు, ఉద్దండం దాదాపుగా నాకు ఉద్దండం చంద్రశేఖర్ దాదాపుగా మేము నరేష్ సినిమా యాక్టర్ నరేష్ కృష్ణ గారితో పనిచేసాం. మేము దాదాపుగా ఒక 3 సంవత్సరాలు పనిచేసాం. నరేష్ గారు మన కృష్ణ గారితో పనిచేసాం. హైదరాబాద్ వెళ్ళాం, అక్కడ మొత్తం పాటలు పాడించారు. అయితే మేము ఆ వాతావరణం అంతా ఇది లేక మేము రివర్స్ వచ్చేసినాం. మళ్ళీ సాహితీ దాన్ని తీసుకుంటూ వచ్చాం. ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్ అనుకోవద్దండి, సంఘం యొక్క ఇది చెప్తున్నాం. ఇక నాకు వెన్నెముకలాగా ఉమర్ ఫారూక్ వైపు, హనుమంతు వైపు, సినిమాన్ వైపు, మరి ఇలాగా మొత్తుడు కదిర్లో చాలా గర్వం నాకు. అసలు గుప్పండి మనసుతో నేను గుర్తు. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది, అమ్మకు ఆరోగ్యం బాగలేదు నాకు. అయినా కూడా 8 నెలల నుండి ఒక కార్యక్రమం రూపొందించాం కాబట్టి ఇది ఎలాగైనా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి చిన్నారావు, బావ ఫక్రుద్దీన్, ఉపేంద్ర శంకర్ రావు దాదాపుగా 4 రోజుల నుండి కష్టపడ్డారు ఈ కార్యక్రమాన్ని. 100 మంది వస్తే దాంట్లో ఫిల్టర్ చేసి 50 మంది కుదిచ్చాం మేము. ఎందుకంటే దానికి తగిన వనరులు, మొమెంటులు, ప్రశంస పత్రాలు తెచ్చుకోవాలి. మరి ముగ్గురికి ఒకసారి మనందరూ గట్టి కడతాల దూరంతో ఇది చెబుతాం. ఎందుకంటే ఓ కార్యక్రమం విజయం పొందాలని దాని వెనుక చాలా ఉంటాయి బాధలు. ఆర్థికంగా ఇప్పుడు దాదాపుగా మొమెంటోలకు అవార్డు ఎవరన్నా డోనర్ కావాలనుకున్నారు, ఎమ్మెల్యేని అడగాలనుకున్నారు, టైం దొరికింది అయినారు. మన ముగ్గురు పంచుకొని డబ్బులు వేసుకున్నారు. ఇట్లా హలీమా మేడము బ్యానర్లకు ఇచ్చింది, మళ్ళీ వచ్చేసి మన ఈ ఈవాడి సుమనా జయంతి మేడం సర్టిఫికేట్లు ఇచ్చింది. ఇట్లా ఒకరు మనోళ్ళు మనలే, మన సమస్యలో ఉన్న వాళ్ళే ఒకరు చేసారు. ఉద్దానం వచ్చాడు, కెమెరా లేదు అనుకుంటాడు, కెమెరా లేదా పార్టీ అనుకుంటే ఉద్దానం నువ్వు ఎందుకు భయపడతా, ఉద్దానం మంచి డిజిటల్ కెమెరా ఉంది మంది, నువ్వు వస్తాము చెప్పేసి మీడియాలో ఉన్నాడు. ఇట్లా మనం అందరూ కూడా మరొక్కసారి మీ అందరికి కూడా ఈ యొక్క ఇవి శ్రీ సత్యసాయి జిల్లా రచయిత సంఘం తరపున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా సలాం చేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం చెప్తాను, ప్రతి కార్యక్రమానికి పాల్గొనండి. మీరందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనడమే ఒక విజయం అనమాట. మనం ఏమి ఇంకా సహకారం అందించే అవసరం లేదు, నేను వస్తాను అని నిలబడ్డాం అనమాట. కాబట్టి అలా అందరూ పాల్గొనండి. మనం ప్రతిసారి సక్సెస్ అవుతూనే ఉన్నాము, ఫెయిల్ అనేటువంటిది మన దాంట్లో లేదు. జాబిలి మాసపత్రిక ఒకటి ఉంది, దాన్ని మనం తీసుకురావాలా. దాన్ని మళ్ళీ అదిగో ప్రణాళిక వేసుకుందాం, అది ముందుకు వస్తుంది. దాని ద్వారా ప్రతి రచయితని, ప్రతి కవిని వెలుగులో తీసుకురావాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మరి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకోండి. మరి ఇప్పుడు ఈ యొక్క వేమన సాహిత్య యాత్రలో భాగంగా నిర్వాహకులైనటువంటి ముగ్గురిని అభినందిస్తూ ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ వేదికలో కూడా మాట్లాడతాను. టైం కూడా మనకు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంక ఎక్కువ మాట్లాడితే బాగుండు నేను. మరి తదుపరి అధ్యక్షులకి. అలాగే ఈరోజు మన ఈ వేమన సాహితీ యాత్ర
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అయినటువంటి శ్రీ డికే చదువుల బాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. సభా సరస్వతి ఈరోజు సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వేమన సాహితీ యాత్రకు విచ్చేసినటువంటి సాహితీమూర్తులందరికీ కూడా నమస్సుమాంజలు. ఈ యొక్క సత్యసాయి జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులైనటువంటి శ్రీ జాబిలి చాంద్ బాషా గారికి మరియు ఈ యొక్క సభ అధ్యక్షులుగా ఉన్నటువంటి చిన్నారావు గారికి మరియు ఉద్దండం చంద్రశేఖర్ గారికి, ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. ముఖ్యంగా వేమన గురించి, వేమన గారి గురించి తెలియని వారు ఎవరు లేరు. ఆయన పేరు వినని ఆంధ్రుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన పద్యాలు రానివారు విననివారు మన ఆంధ్ర తెలుగుదేశంలో 2 రాష్ట్రాల్లో కూడా తెలుగువాడు ఎవరు ఉండడని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే మహాకవులలో తిక్కని తర్వాత ఆయన్ను పేర్కొనడం జరిగింది. మహాకవులు ఎవరంటే తిక్కన సోమయాజుల తర్వాత ఆయన్ను పేర్కొన్నారంటే ఆయన యొక్క గొప్పతనం అటువంటిదన్నమాట. ఎప్పుడో నన్నయ్య కాలం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది పద్య కవులు కావచ్చు, వచన కవిత్వం రాసేవారు కావచ్చు, కథా రచన చేసేవారు కావచ్చు, నాటక రచయితలు కావచ్చు, ఎంతోమంది కవులు రచయితలు వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం తిక్కన్ సోమయాజులు గారి తర్వాత మహాకవిగా ఆయన పేర్కొంటున్నామంటే కారణం ఏమంటే ఆయన రచనలో ఉన్నటువంటి ఆ శైలిని, ఆ శిల్ప చాతుర్యాన్ని అందుకోవడం అనేటువంటిది ఏ కవి కూడా సాధ్యం కాని పని. భవిష్యత్తులో ఆయన అనుసరించాలని ప్రయత్నం చేసినా కూడా విఫలము కావడం తప్ప ఆ సామరస్యత, సారూప్యత చూపడంలో తప్పకుండా మనం సక్సెస్ కాలేము, ఫెయిల్యూర్ కావాల్సిందే. అటువంటి ఆయన తీసుకున్న అంశానికి అటువంటి గొప్ప సారూప్యతను చూపిస్తూ కేవలం 3 పాదాలలో జీవితం యొక్క సత్యాన్ని, మంచి చెడు విచక్షణని, లోక జ్ఞానాన్ని, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను, మన మొత్తము సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను, దౌర్జన్యాన్ని, క్రూరత్వాన్ని, అనేకమైనటువంటి మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు ఆయన సృజించినటువంటి అంశమే లేదు. మొత్తం సమాజంలో ఎటువంటి అంశాలైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రతి అంశాన్ని కూడా దిగంబరంగా నిలదీసి ప్రశ్నించిన వాడు యోగి వేమన గారు. కాబట్టి ఆయన ఈరోజు మనం మహాకవిగా పిలుస్తున్నాము. ఆయన మహాకవి, అంతేకాకుండా ఒక సంస్కర్త, హేతువాది. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆయన యొక్క పద్యాన్ని చదివితే హృదయాన్ని తాకుతుంది. ప్రతి పద్యం కూడా హృదయాన్ని తాకడమే కాకుండా నాలుకల పైన అతుకొని పోయేటువంటి శబ్ద సౌందర్యము, ఆ గొప్ప శక్తి వేమన గారి పద్యాల్లో ఉంది. అందుకే ఆయన పద్యాలు మనకు ఎప్పుడు కూడా ఆచరణాత్మకమైనటువంటివి, నిత్య స్మరణీయాలు. సరస్వతికి నమస్కారం. వేదిక పైన ఉన్న మహామహులైన సాహితీవేత్తలకు, వేదిక ముందున్న కవిమిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నా. ముందుగా ఈ కార్యక్రమానికి రావడానికన్నా ముందు వేమన కవితా యాత్ర అని అనగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి జయచంద్ర గారికి ఒక ఆత్మీయ కానుక పుస్తక రూపంలో ఇవ్వాలనుకొని మాణిక్ ముండే గారు, మహారాష్ట్రకు చెందినటువంటి గొప్ప రచయిత, ఆయన నాకు ముంబై తెలుగు మహాసభలకు వెళ్ళినప్పుడు ప్రజెంట్ చేసిన పుస్తకం, ఈ పుస్తకాన్ని సభాముఖంగా వారికి నేను అందజేస్తున్నా ఈ సందర్భంలో. ప్లీజ్ సార్. ధన్యవాదాలు సార్. తెలుగు, హిందీ భాషల్లో చాలా ప్రావీణ్యం
కలిగి ఇటు సాహిత్యంలోనూ అటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ దాదాపు 25 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి మిత్రులు జాబిలి జయచంద్ర గారు, వారు శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత, జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన తర్వాత చాలా సంతోషపడిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేను జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఒక బృహత్తరమైన కార్యక్రమం, జాబిలి గారు స్ఫూర్తి ఆ విషయంలో నాకు. ఎందుకంటే పెనుగొండ వేదికగా ఎవ్వరూ చేయలేనటువంటి సందర్భాల్లో, ఎవరు కూడా ఒక సాహిత్య సభ నిర్వహించాలంటే ఒక పెద్ద యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో జాబిలి గారు 25 సంవత్సరాల కిందటనే, దాదాపు 2002-3 సంవత్సరాల్లోనే నన్ను అక్కడికి ఆహ్వానించినాడు. దాదాపు 2002-3 సంవత్సరాల్లో. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళి చాలా మంచి కార్యక్రమాలు ఎట్లా చేయొచ్చో ఒకసారి చూసిన తర్వాత ఇదే ప్రజాకవి వేమన సమాధి వద్ద జిల్లా రచయితల సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున మేమందరం కూడా వచ్చి ఇక్కడ జిరసం 1/2 శతాబ్ది ఉత్సవాలు చేయాలని చెప్పి ఒక పోస్టర్ని కూడా ఆవిష్కరించారు. చాలా మంది మిత్రులు వచ్చారు ఆ రోజు కూడా, ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు ఆ రోజు. ఆ కార్యక్రమం తర్వాత మరి అంతే స్థాయిలో లేదా అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఆ రోజైనా మేము ఏదో చిన్న వాహనం తీసుకొని వెహికల్ తీసుకొని వచ్చాం. కానీ ఈరోజు ఒక బస్సే తీసుకొని వచ్చి బస్సు నిండుగా కవిత్వాన్ని తీసుకొచ్చాడు జాబిలి జయచంద్ర గారు. ఇంత మంచి కార్యక్రమం అంటే దీన్ని మనం ఖచ్చితంగా సాధారణంగా ఆహ్వానించాల్సిందే. ఎవరైనా సరే ఒక భిన్నమైనటువంటి కార్యక్రమం, కొత్త తరహా కార్యక్రమం, కొత్త వాళ్ళు లేదంటే యువకులు ఉత్సాహవంతులు చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు కూడా. మరి అలాంటి ఒక గొప్ప సందర్భం ఈరోజు ఈ వేమన నడయాడినటువంటి నేల, ఈ ప్రాంతం, ఈ లోపలికి ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మనసు తనువు రెండు కూడా ఏదో తెలియనటువంటి ఉత్సాహం, ఒక చైతన్యం. ప్రజాకవి వేమన అనగానే ఒక చైతన్యానికి ప్రతీక. ఎన్నో పద్యాలు ఇక్కడే మనం చూస్తున్నాం. ఈ గోడల మీద ఇక్కడ ఈ పర్యాటక శాఖ కానీ ఇక్కడ ఉన్న నిర్వాహకులు చేసిన గొప్ప పని ఏంటంటే వేమన రాసినటువంటి పద్యాలని గోడ మీద రికార్డెడ్ గా చెక్కించడం. ఇది చాలా చిన్నపిల్లలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా కానీ చూడగానే ఒక పద్యం, అడుగు తీసి అడుగు వేయగానే ఒక పద్యం. నిజంగా ఎంత గొప్ప చైతన్యం అసలు ఇది. ఇలాంటి పరిస్థితి సత్యసాయి జిల్లాలో తప్ప వేరే చోట ఎక్కడా లేదు. సత్యసాయి జిల్లా అనగానే వేమనతో మొదలుపెట్టి తిమ్మమ్మ మరిమానుతో మొదలుపెట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లేపాక్షి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి భగవాన్ శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా నడయాడినటువంటి పుట్టపర్తికి వెళ్ళి ఆ తర్వాత పెనుగొండ కోటను మనం సందర్శించుకొని బాబా దర్గాను సందర్శించుకొని ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. నిజానికి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు అనంతపురం జిల్లా మొత్తం కలుపుకొని సత్యసాయి జిల్లా కలుపుకొని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈరోజు అక్కడ కేవలం 4-5 దర్శనీయ స్థలాలు మాత్రమే ఉంటే అన్నిటికన్నా మించి 2-3 ఇంతలు సత్యసాయి జిల్లాలో ఈరోజు ఉంది. సత్యసాయి జిల్లా కౌలం అని చెప్పుకోవడానికి నిజంగా చాలా గొప్పగా గర్వంగా మనం భావించాల్సినటువంటి సందర్భం ఇది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు చదువుల బాబు గారు వచ్చారు. ఆయన నిగర్వి, ఇంతకుముందు జాబిలి గారు చెప్పినట్లుగా నిగర్వి, బాల సాహిత్యానికి చాలా గొప్ప సేవ చేస్తున్నటువంటి సమకాలీకులు ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. నేను ఆ విషయం అయితే గంటాపదంగా చెప్పగలను. మరి చదువుల బాబు గారు ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమంలే ఏముందిలే, ఏదో 30-40 మంది కవులు వస్తారు, నేను వెళ్ళాలన్నా అక్కడ కలెక్టర్ గారు మీరు ఖచ్చితంగా ఉండాలా కన్వీనర్ గా అని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతను కూడా పక్కన పెట్టి ఈ రోజు మన కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంత గొప్ప మనసు ఉండాలి అసలు. సాహిత్యం చేసే పని ఇదే, కవిత్వం చేసే పని ఇదే. కాబట్టి అందరూ కూడా ఈరోజు నాకు ఎంత సంతోషం అంటే అందరూ కూడా చాలా మంది కవిమిత్రులు, పాత వాళ్ళు కొంతమంది, కొత్త వాళ్ళు కొంతమంది, అందరినీ చూసిన తర్వాత నేను చాలా సంవత్సరాల పాటు దూరంగా ఉన్నా సాహిత్యానికి. ఈ రోజు నాకు కొత్త ఉత్సాహం వచ్చింది అందరినీ కలిసిన తర్వాత. అందరినీ కలవడం కోసమే నేనే ఫోన్ చేశాను జాబిలి గారికి. ఫోన్ చేసి మా వెన్నెల ఛానల్ తరఫున నేను కవరేజీకి ఒక జర్నలిస్టుగా వస్తాను, అంతకంటే ముందుగా ఒక సాహితీ మిత్రుడిగా మీతో వేదిక పంచుకుంటానని చెప్పి నేనే ఫోన్ చేసి వచ్చాను. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి నాకు కూడా సాదర స్వాగతం పలికినందుకు మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గంగి గోము పాలు గరిటడైనను చాలు, కడివెడైనను నేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ.
1000 మందితో, 2000 మందితో, 3000 మందితో, 10,000 మందితో చేసే గొప్ప గొప్ప సభల కన్నా భక్తితో పెట్టే, ప్రేమతో పెట్టే అన్నంలాగా సహృదయులైనటువంటి కొంతమంది సాహితీ మిత్రుల సాహచర్యం చాలా గొప్పది. వేమన పద్యాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ, పెద్దలందరూ కూడా చాలా మాట్లాడాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. ముందుగా జిల్లా రచయితల సంఘం నిర్వాహకులు, ప్రతినిధులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మరిన్నిగా జరగాలి. నేను ఇన్నాళ్ళు కొంత దూరంగా ఉన్నా, ఇప్పుడు నేను సాహిత్య పరంగాను, మీడియా పరంగాను నా వంతుగా నేను ఎలాంటి సహాయ సహకారాలు అందించగలనో నా చేతనైనంతగా నా పరిధిలో నేను తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా చేదోడు వాదోడుగా నేను కూడా ఉంటానని, ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి మరింత మంది పెద్దల సహకారం అవసరమైతే వాళ్ళను కూడా కలుపుకొని అందరం కూడా ముందుకెళ్దాం. ఇది ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా సాహిత్య చరిత్రలో ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక భిన్నమైన కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాగలి జయచంద్ర గారికి, మిగతా మిత్రులకు, వేదిక ముందున్న అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. వారు వెలుగొండలో ఉన్నటువంటి ఆయిల్ మిల్లులో మేనేజర్గా పనిచేసిన వారు. ఆ తర్వాత పుత్తూరుకు వెళ్ళి అక్కడ స్థిరపడి బాగా వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందారు. వారికి శివుడి మీద అపారమైన భక్తి, శివుడు భక్తి. ఈ భక్తి వల్ల దేవాలయం ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి, ఉజ్జయిని మహాకాళేశ్వరి దేవాలయానికి పోయారు. పోయిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఊహించుకునేవారు, చూసేవారు. అభిషేకం చూసుకొని రోజు ఒక పద్యం రాస్తూ ఇలా కొన్ని 2000 దగ్గర పాటలు. దాన్ని మనం పుస్తకం తెచ్చారు. ఒక 5 నిమిషాలు కట్ చేసి పెట్టుకుంది. ఏంటంటే సత్యసాయి జిల్లా సంఘం ఫస్ట్ వాళ్ళకి ప్రోత్సహించి ఆ పుస్తకం విడుదల కార్యక్రమం కొంచెం ఫోటోలు తీరా, ఫోటో మరొకసారి ఇంతమంది సాహిత్యవేత్తలు వస్తున్నారు కాబట్టి మీ అందరి పక్షంలో ఆ పుస్తకం తెలియనటువంటి పచ్చిపూడి సూర్యనారాయణ గారు సాహితీవేత్తల యొక్క పరిచయంతో కవులని అనుసరించడంతో కవుల్ని అనుసరిస్తూ వెళ్ళాడు. కొన్ని రోజులు ఎలా పాటలు ఉంటాయి, ఎలా పద్యాలు ఉంటాయి అనుసరిస్తూ వెళ్ళాడు. వెళ్ళి ఒక పట్టుకున్నాడు. ఇట్లా శైలి అనేది ఉంటుంది కదండి మనకు, అది ఆ శైలి పట్టుకున్నాడు. ఆ శైలి పట్టుకొని మనం వారం రోజులకి, నెల రోజులకు ఒక కవిత రాస్తాం. వీళ్ళమన్న వారు గారు బాగా మనసు ఉపయోగింది. అయితే పచ్చిపూడి సూర్యనారాయణ అలాగా ప్రతిరోజు కూడా ఆ యొక్క శివుని మనసులో పెట్టుకొని తను రాస్తూ వచ్చాడు. చివరకు ఎస్పి శైలజ గారు ఈ పాటను పాడి వస్తువులు అంత ఎక్కి ఎదిగారు. కాబట్టి మనం అనుకుంటే రచన మనం ఏమిలే పెద్దవాళ్ళే రాస్తారు, మనం ఏమిలే అనుకోకూడదు. దయచేసి అందరిలో కూడా మహాశక్తి ఉంటుంది. మనసు పెట్టి బాగా రాయండి, గొప్ప ఎదగండి. అందరి పుస్తకాలని సత్యసాయి జిల్లా సంఘం ఆవిష్కరించి దానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వెలుగులో తేవడానికి సత్యసాయి జిల్లా సంఘం సిద్ధంగా ఉంది. మరి చూడండి, ఒక శరణం చూడండి. ఎంతవరకు శంకర నిత్యము నిన్ను కానగా ఎంతవరకు ముందితిలో శంకర నాకెంత భాగ్యమో ప్రతినిత్యము నీ కవిత రాయగా ఎంతవర ముందుకు శంకర నిత్యము నీవు కానగా నాకెంత భాగ్యమో ప్రతినిత్యము నీ కవిత రాయగా. ఇలాగా అనేకమైనటువంటి పాటలు రాశాడు. మరి మనకు కవి సమ్మేళనం అంతా ఉంది కాబట్టి
అందులో ఒక 5 నిమిషాలు దీన్ని వచ్చి ఒక కవిని ప్రోత్సహిద్దామన్నట్టుగా చిన్న ఉద్దేశంతోనే నేను ప్రయత్నం తీసుకున్నాను. మరి సూర్యారావు గారు మాట్లాడుతాను. సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సాహితీవేత్తలు, నిష్ణాతులైనటువంటి రామబ్రహ్మం గారు, చిన్నారావు గారు, బాబు గారు, సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్భాష గారు, చంద్రశేఖరరావు గారు, మిగతా ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, మా ఎదుటున్నటువంటి సరస్వతి పుత్రులు, సరస్వతి పుత్రికలు అందరికీ ఈ సాహితీ ప్రాంగణమున నా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా నేను జాబిలి చాంద్భాష గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాది గుంటూరు జిల్లా, నేను ఉండేది గుంటూరులో. అటువంటిది ఈ సత్యసాయి జిల్లా రచయితల సంఘానికి, ఈ సమావేశానికి, ఈ వేమన సాహితీ యాత్రకు నన్ను ముఖ్య అతిథిగా పిలిపించి ఈ కార్యక్రమాన్ని, ఈ పుస్తకాలని మీ ముందు మీకు ఇవ్వటం జరగడం అనేది నిజంగా నేను చేసుకున్నటువంటి అదృష్టం. ఇక్కడ ఇప్పుడు సరస్వతి ప్రాంగణం, ఇది నిజంగా చెప్పాలంటే సరస్వతి ప్రాంగణం. అందరూ సాహితీవేత్తలు, కళాకారులు, గొప్ప మేధావులు, కవులు కూర్చున్నటువంటి స్థానం ఇది. తర్వాత ముఖ్యంగా నేను చెప్పాలంటే ఒక 2 నిమిషాలు నా గురించి చెప్తాను, అంతే, ఇంకేం లేదు. ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం అనేది జ్యోతిర్లింగాల్లో ఒక క్షేత్రం. అది పరమ పుణ్యక్షేత్రము, అద్భుతమైనటువంటి క్షేత్రము, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన క్షేత్రము, పరమ శక్తివంతమైనటువంటి క్షేత్రం. అది జూలై 2016, 2020 జూలై 16వ తేదీ నుంచి ఇలా ఆ స్వామివారి అలంకారం, నిత్య అలంకారాలు జరుగుతాయి అక్కడ. ఏ శివాలయం కూడా శివలింగానికి అంత అద్భుతంగా అలంకారాలు చేయరు. రోజుకు 4-5 అలంకారాలు చేస్తారు. చేసిన అలంకారం మళ్ళీ ఇంకోసారి జరగదు. అంత అద్భుతమైనటువంటి అలంకారాలు చూసి వారం 10 రోజులుగా చూసినాక మనసులో ఏదో ఒకటి, ఏంటి ఇంత అద్భుతమైన అలంకారం చూస్తుంటే ఆ స్వామిని చూస్తే ఏదో 4 రాయాలనిపిస్తుంది అని చెప్పేసి ఒక 2 లైన్లతో ప్రారంభించినటువంటి నా కవితారాధన ఒక పల్లవి, 2 చరణాలు, 3 చరణాలతో 1502 రోజులుగా నిన్నటి వరకు ఏకధాటిగా ఈ పాట రచన రాత్రి 11:55 లోపల రాసి పూర్తి చేసి పడుకునేవాడిని అనమాట. అది బస్ జర్నీలోని, వ్యాపారంలోని ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ స్వామి కార్యక్రమం పూర్తి చేయండి నేను నిద్రపోను. అలా రాసుకుంటూ వచ్చినటువంటి 1502 పాటల్లో ఒక 108 పాటలు సెలెక్ట్ చేసి మన ఈ మధ్యనే ఆ పెనుగొండలో ఈ పుస్తకం ఆవిష్కరింపడం జరిగింది. చాంద్భాష గారి అధ్యక్షతన అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించారు చాంద్భాష గారు. రామబ్రహ్మం గారు కూడా ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసారు. సో ఇది నా గురించి నేను చెప్పుకున్నది. తర్వాత ముఖ్యంగా చరిత్రలోకి ఎక్కినటువంటి ప్రతి ఒక్కరూ దైవాంశ సంభూతులు. వాళ్ళ గురించి మనం మాట్లాడంటే మనకు కొంచెం అర్హత అనేది ఉండాలని నా భావం. యోగి వేమనలో ఇప్పుడున్న కవితలన్నీ చదివితే కొన్ని కవితల్లో విప్లవం కనిపిస్తుంది, కొన్ని కవితల్లో సూక్తులు కనిపిస్తున్నాయి, కొన్ని కవితల్లో సత్యాలు కనిపిస్తున్నాయి, కొన్ని కవితల్లో నీతులు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, బహుపురాణ చేయము పఠింపగావచ్చు, సకల శాస్త్రములను చదవచ్చు, సహనం ఒక్కటబ్బ చాలా కష్టం బురా విశ్వదాభిరామను. మనకి ఎన్ని శాస్త్రాలు తెలిసినా, ఎన్ని పురాణాలు తెలిసినా, ఎంత మనం మేధావులైనా, ఎంత విజ్ఞానులమైనా, సహనం ఒక్కటి లేకపోతే మనం అందరం వేస్ట్. అంత చక్కటి భావనని 3 ముక్కల్లో తెలిపినటువంటి మహాయోగి వేమన గురించి మనం మాట్లాడడానికి నా వయసు అంతా, నేనంతా, నా అర్హత అంత అనేది నేను భావించుకుంటాను. అటువంటి ఉత్తమోత్తములు జన్మించినటువంటి, తిరిగి ఆడినటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు మనం కూర్చొని ఈ సభా వేదిక, సాహితీ వేదికను జరుపుకుంటున్నామంటే ఇంతకంటే అదృష్ట భాగ్యం మనకేముంటుంది చెప్పండి. అలాంటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఇటువంటి తరాన్ని ఏమంటారో తెలియదు కానీ ఈ తరంలో అందరూ అభిమాన సంఘాలు, ఏంటి పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు, చిరంజీవి అభిమాన సంఘాలు అలా పెట్టుకుంటున్నటువంటి వాటిని అద్భుతంగా డెవలప్ చేసుకున్నటువంటి ఇటువంటి తరుణంలో చాంద్భాష గారు అలాంటి వాళ్ళ రచయితల సంఘాన్ని ఇట్లా ఉపన్యాసాలు, వేదికలు పెట్టి సాహితీవేత్తల్ని, సాహిత్యాన్ని బ్రతకడానికి, సాహిత్యానికి ఊపిరి పోస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులను చూసి మనం అందరూ గర్వించదగాలి. కరతాళ ధ్వనులతో ఆయనకి మనం కృతజ్ఞతలు చల్పాలి. ఇలాంటి కార్యక్రమాలు రావాలి, ఎన్నో రావాలి. ఎందరిలో చైతన్యం కలగాలి, మన సాహిత్యం మీద మనకు పట్టు కలగాలి, మన సాహిత్యం మీద మనకు ప్రేమ కలగాలి, మన సాహిత్యం మీద మనకు ప్రాణం కలగాలి. ప్రతి ఒక్కడు కవే, ప్రతి ఒక్కడిలో భావం ఉంది, ప్రతి ఒక్కడిలో కవిత ఉంది, కానీ బయటికి పెట్టరు. మనం సాహిత్యాన్ని ప్రేమిస్తే ఆ సాహిత్యం మన చేత పాట రాయిస్తుంది, ఆ సాహిత్యం మన చేత మాట మాట్లాడిస్తుంది, ఆ సాహిత్యం మన చేత గ్రంథం రాయిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా
ఈ సాహిత్యాన్ని, ఈ సాహిత్యటువంటి కళలని మనం మర్చిపోకుండా దీన్ని అభివృద్ధి చేస్తూ ఆరాధిస్తూ ఇటువంటి వాళ్ళకి మనం చేయూతనిస్తూ ఎంతో అభివృద్ధికి మన సాహిత్యం, మన తెలుగు సాహిత్యం పరిడవిల్లని మనసారా కోరుకుంటూ ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇంటువంటి మేధావుల మధ్యలో, కవుల మధ్యలో, సాహితీపరుల మధ్యలో నాకు మాట్లాడడానికి, నాకు నిల్చోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చాంద్ బాషా గారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు భాష ప్రేమికులు, తెలుగు భాషను ప్రతిరోజు శ్వాసించే మరియు తెలుగు భాష కోసం ఉద్యమించి తెలుగు భాష కోసం అహర్నిశలు ఉద్యమ రూపంలో కార్యాచరణ జరిపే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక సలాములు. నా పేరు ఉమర్ ఫరూక్ ఖాన్, హిందూపురం సామాజిక సేవకుణ్ణి. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ, అభిమానాలతో ఇప్పటి వరకు దాదాపు 15,000 మందికి రక్తదానం చేయించి అందించగలిగాను. మరి కోవిడ్ మహమ్మారి సమయంలో మరి ఇప్పటి వరకు అనాథ శవ అంత్యక్రియలు దాదాపు 1000 వరకు కులమతాలకు అతీతంగా అంత్యక్రియలు చేయగలిగాను. ఎప్పుడు నా ఆశయం, ఆలోచన రక్తదానం చేద్దాం, ప్రాణదాతలకు మారుదాం, కులమతాల అడ్డుగోడల్ని కూలుద్దాం, వసుధైక కుటుంబం నిర్మిద్దాం అనే ఆలోచన. ఈ ఆలోచన తెలుగు భాషకు అద్భుతంగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మతాలు, భిన్న మతాల వ్యక్తులు కలిశారు. భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న కులాలు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరూ కలిశారు. తెలుగు భాష కోసం కలిసాం. ఇక్కడ మనమందరము తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం, తెలుగు సంస్కృతి కోసం మనమందరము కలిసాం. భాషకు ఎంత బలముంది అంటే కులాల్ని, మతాల్ని, వర్గాల్ని, వర్ణాల్ని అన్నిటినీ నిర్మూలన చేసి ఒక భాష అద్భుతంగా ఒక్కటి చేసే గుణం మా యొక్క తెలుగు భాషకు ఉంది అని చెప్పేసి ఘంటాపథంగా చెబుతున్నాను. మరి సత్యసాయి జిల్లా రచయితల సంఘంలో జాబిలి మరి మనమందరము ఖచ్చితంగా నెలలో ఒకసారి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నాం. ఇది మా అందరి కృషి, ఏ ఒక్కరి కృషి కాదు, మన అందరి కృషి వల్ల ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మడకశిరలో పెనుగొండ కొండ పైన అక్కడ వెళ్ళి అక్కడి శ్రీకృష్ణదేవరాయల చేసిన ఒక అద్భుతమైన నిలయాల్లో అక్కడే ఉండి కొద్దిగా మంచి చోట చేస్తాము అంటే అన్న జావీల్ గారు వినలేదు. లేదు, మా సంస్కృతి, ఈ సంస్కృతి తెలియాలి అందరికీ అని చెప్పేసి కొండపైన, బురుజు పైన శిథిలమైన అక్కడి గోపురాలు అక్కడ తీసుకువెళ్ళి ఆ శిథిలాల్ని కూడా అక్కడే నిలబడి మా యొక్క భాష, మా యొక్క సంస్కృతి, మా యొక్క తెలుగు కోసం మనం అద్భుత కార్యక్రమం చేయగలిగాము. హిందూపురం, పుట్టపర్తి, పెనుగొండ,
మరి కదిరి అన్న ఇంకొక కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన ఉంది. మన హిందూపురం పక్కలో విదురాశ్వత్థము అనే ఒక అద్భుతమైన ఒక ఊరు ఉంది. ఆ ఊరి యొక్క ఇంకొక నేను నాకు కూడా చాలా దినాల వరకు అక్కడ తెలియదు ఆ విషయం. దక్షిణ భారత జలియన్ వాలాబాగ్ విదురాశ్వత్వాన్ని పిలుస్తారు. దక్షిణ భారత జలియన్ వాలాబాగ్. దాదాపు జలియన్ వాలాబాగ్ తరువాత 37 మంది అమరవీరులయ్యారు అక్కడ విదురాశ్వత్థంలో. కన్నడ మరియు ఆంధ్రాకు చెందిన 2 నాయకులు అప్పుడు కలిసే ఉంది. ఆంధ్ర మన హిందూపురము, చౌలూరు, సంతేబిదునూరు, మరి చిక్కబాలాపురము, గౌడిబిద్నూరు, ఆ ప్రాంతం అందరూ దాదాపు 37 మంది వరకు అసూలు భాష ఆ యొక్క భూమిలో. అది అద్భుతమైన భూమి, చాలా అద్భుతమైన మ్యూజియం ఉంది, మరి సాంస్కృతిక చిహ్నాలు ఉన్నాయి. తెలుగు మరియు కన్నడ మిత్రుల్ని కూడా అక్కడ కలుపుకొని ఆ కార్యక్రమాన్ని మనము ప్లాన్ చేస్తాము. అసూలు బాసిన అమరవీరుల దినోత్సవాన్ని కూడా నేను కనుక్కుంటాను సార్. నేను కనుక్కొని మరి అక్కడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. మనం ఆంధ్ర సంయుక్తంగా మనం ఆంధ్ర మరియు కన్నడ ఇద్దరు కవులు రచయితల్ని కలిపి ఆ అద్భుతమైన విదురాశ్వత్థంలో ఈ యొక్క తెలుగు కార్యక్రమాన్ని నెక్స్ట్ నేను పూర్తిగా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే మీరు ఎలా చేశారో నేనే ముందుండి ఆ కార్యక్రమాన్ని 2 రాష్ట్రాల నాయకులతో, కవులతో, రచయితలతో కలిపి ఆ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై హింద్, మేరా భారత్ మహాన్. శ్రీమాత్రే నమః. సభా సరస్వత్యై నమః. హరి ఓం. నేను వేమన గురించినే చెప్తానండి. ఇక్కడున్న పెద్దలకి, ఇచ్చేసిన ఆహుతులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ నేను వేమన గురించి ఒక 4 మాటలు చెప్తాను. వేమన గురించి చెప్పాలంటే ఇక్కడ వేమన సమాధి ఉంది. నేను కొన్ని పద్యాలు చదివాను, మీరు అలా వెళ్ళి చూస్తే మీరే పద్యాలు చదువుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సింది అంటూ ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా సూర్యుని ముందు ఒక చిన్న దీపం అంటించినట్టుగా ఉంటుంది తప్పితే నేను మరి గొప్పగా ఆయన అంత మహాకవికి నేను వాట్ ఐ మీన్ టు సే దట్ I may not be able to do justice. Please excuse me. Meanwhile, in between, if I speak English, unfortunately, I speak so many languages and I get confused with what to speak. And age is another factor. వేమన గారు 17వ శతాబ్దంలో 1650 ఆ ప్రాంతంలో వారు పద్యాలు రాసిన తర్వాత, అమరులైన తర్వాత, అప్పట్లో ఆయన పద్యాలు చాలా మందికి తెలియవండి. ఇందాకనే నేను అక్కడ బస్సు దగ్గర కూడా చెప్పాను. మన తెలుగు సాహిత్యం, కన్నడ సాహిత్యం తెలుగు సాహిత్యానికంటే, నేను అంత సాహిత్యం గురించే మాట్లాడతానండి. కన్నడ సాహిత్యం తెలుగు సాహిత్యానికంటే దాదాపు 150-200 సంవత్సరాలు ముందుగానే విరిసింది, ముందుగానే ఉందన్నమాట. పొంప, రన్న వీరంతా మన నన్నయ్య భట్ గారి కంటే దాదాపు 150 సంవత్సరాలు 200 సంవత్సరాల ముందునే కవిత్వం రాశారు. కాకపోతే తొలుత కన్నడ కవిత్వము ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జైనిజం. దాని కన్నడ కవిత్వంలో జైనిజం యొక్క ప్రభావము, తర్వాత మన మహాభారతం, ఈ పురాణాల ప్రభావము 2 ఉంది. తెలుగు కవిత్వంలో అలాగే లేదు. ఈ ప్రప్రథమంగా నన్నయ్య రాసిన మహాభారతంలో ఆయన ఏం రాశారు? ఆదిపర్వము, సభాపర్వము. అన్నిటికంటే పెద్దది ఆదిపర్వం. ఆదిపర్వము, సభాపర్వము, అరణ్య పర్వములో కొంత భాగం మీరు విన్న పద్యాలు పాండవ వనవాసంలో వినే ఉంటారు. ఆ పద్యాలన్నీ నన్నయ్య గారు రాసినవే. ధరణి రాజ్య సంపద మదమున కోమలికి ఇచ్చదూపి రంభోరు నిజోరు దేశము నుండి పిలిచిన ఈ దురాత్మను మదీయ
అలాంటి పద్యాలన్నీ గురు వృద్ధులు ఈ పద్యాలన్నీ ఆ నన్నయ్య గారు రాసింది. ఆ నన్నయ్య గారు రాసిన పద్యాలలో ఏముంది అంటే చాలా వరకు సంస్కృత పదాలలో విభక్తి ప్రత్యయాలు చేర్చారు. కురు వృద్ధులు రెండు సంస్కృత పదాలే. ఆ కురుగు వృద్ధ, సో కురు వృద్ధులు చేశారు. అంటే ఆ డూములు ప్రథమా విభక్తి చేర్చి కురు వృద్ధులు, గురు వృద్ధ బాంధవుల్, అనేకుల్, ఇవన్నీ సంస్కృత పదాలే. చూచుచుండంగన్ అని అప్పుడు తెలుగు పదాలు రాశారు. ఈ ఒరవడిని మానేసి తర్వాత తిక్కన గారు తెలుగులో ఎక్కువగా అదే ఆంధ్ర మహాభారతాన్ని తర్వాత 15 పర్వాలు తిక్కన గారు రాశారు. ఆ 15 పర్వాలలో సంస్కృత పదాలు వచ్చిన మోతాదు దాదాపు సమానంగా తెలుగు పదాలు కూడా వచ్చాయి. అందువలన తిక్కనను మనం మొదటి పెద్ద కవిగా స్వీకరించాం. తిక్కన, వేమన, గురజాడ. శ్రీశ్రీ గారు తిక్కన, వేమన, గురజాడ ముగ్గురు మనకు అద్భుతమైన కవులు. తెలుగు వాళ్ళు 24 గంటలు నిత్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కవులు అంటే తిక్కన, వేమన, గురజాడ అన్నారు. కానీ వేమనకు ముందుగానే బద్దెన గారు కూడా కవిత్వం రాశారు. అది బద్దెన గారు సుమతి పద్యాలు కూడా రాశారు. సుమతి పద్యాలు కూడా తెలుగు బద్దెన గారు, తిక్కన గారు దాదాపు సమకాలికులు. సో బద్దెన గారు తిక్కనలా కాకుండా ఆయన ఈ సామాజిక స్పృహతోటి వేమనలాగా వ్రాశారు. వేమన బహుశా దాన్ని అనుకరించారేమో, కానీ సుమతి కూడా ఏం తక్కువ కాదండి. చప్పున నాకు వయసు ప్రభావంలో చప్పున గుర్తురావు. మా పిల్లలకు ఫస్ట్ నేను మా మనవడికి మనవరాళ్ళకి ఫస్ట్ ఒక వేమన పద్యము, తర్వాత ఒక సుమతి పద్యము నేర్పిస్తాను అన్నమాట. ఇప్పుడు నేను వేమన గురించి, ఈ కవి సమ్మేళనం వేమన గురించి కాబట్టి వేమన గురించినే నేను కొంచెం ఎక్కువగా చెప్తాను. ఆ వేమన పద్యాలు ఎలా ఉంటాయంటే, విహిత మరసి నుడువు వేమన బద్దెన ఇద్దరిని కలిపాను. విహిత మరసి నుడువు వేమన బద్దెన పద్యదారలగని ప్రజలు మురియ యసము బడిసి వెలిగ నజరామరముగాను తరతరముల జనులు ధన్యతగన. వేమన అంత విహితంతో రాసినాడు కాబట్టి ఈరోజు మనము ఇవాళ, రేపు, ఎల్లుండి నిత్యంగా నిలిచిపోతూ ఉన్నాయి. ఆ వేమన పద్యాలకు ఉన్నంత ప్రాధాన్యం అది అని ఆయన వేమన ఇవన్నీ ఆటవెల్దుల్లోనే రాశాను. ఎందుకంటే ఆయన వేమన గారు ఆటవెల్దుల్లో రాశారు కాబట్టి నేను కూడా ఇవన్నీ ఆటవెల్దుల్లోనే రాశానండి. తర్వాత మాట యందు మధురిమ తొలికగా, ఎంత ఒక తేనె అలా ఆ వేమన పద్యాలు ఆ తేనె అలా ప్రవహిస్తుంటుంది. మాట యందు మధురిమ తొలకగా జ్ఞాన సంపదలను జగము వెలియ. ఆ జగము యొక్క మాటలందరూ మధురిమ తొణకగా జ్ఞాన సంపదలందు జగము వెలియ. అంటే ఆ జ్ఞాన సంపద జగతికి ఇచ్చేదాని నుంచి జగతి కూడా ప్రకాశిస్తుంది. ఆంధ్రదేశ కీర్తి అవనిలో ప్రభవించ వేమ పద్యధార విరిసిపూచే. మామూలుగా లేదు అది. ఆంధ్రదేశం యొక్క కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపించేటట్టుగా వేమన పద్యాలు అంత సరళమైన, అంత మృదువైన భాషలో రాసి ఆయన మనల్ని అలరించారు. తర్వాత ఒక పరి చదివినను ప్రకటితమైచను ముదము జనుల నెల్ల మురియజేయు. ఒకసారి చదివేసార్లు మీకు అది గుర్తుండిపోతుంది, అంత బాగుంటాయి అవి. ఒక పరి చదివినను ప్రకటితమైచను ముదము జనుల నెల్ల మురియజేయు. మనన చేసి మదని మరొక నిలబడే ఉత్సుకత సరగుణ ఉరకలేయు. ఆ చదివినారంటే దాన్ని మనం చేసి మనలో మనం గుర్తుపెట్టుకోవాలి అనే ఉత్సాహము మనకు అదందుకదే వచ్చేస్తుంది అన్నమాట. తొలుత 2 పాదముల వివరించు పిదప చురకలేయు విధము బడిసి తేట తెల్ల మొగను తెలియజేయు తన ప్రజల హృదయమందు పరుగుచుండే. ఆయన ఏం చేశాడు, మొదటి 2 మాటల్లో 2 వారు చెప్పాడు. ఇంతకుముందు ఆయన చెప్పాడు ఏంటి, తినగా వేమ తీయనుండు. అంతకుముందు ఏం చెప్పు, అనగా రాగ మధ్య శైలుచునుండు తినగా వేమ తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అక్కడ చెప్పకూడతాడు. సాధనమున పనులు సమకూరు ధరలోన. నువ్వు ఏం చేస్తావు, నువ్వు సోమరిగా ఉండకు, నువ్వు సాధన చేస్తే తప్ప నువ్వు ముందుకెళ్ళలేవు. ఇక్కడ కూడా అదే ఉంది చూడండి.
పశువుల వన్న వేరు పాలు ఏకవర్ణమవు, అది అందరికీ తెలిసిందే. పశువుల వర్ణము ఏదైనా కూడా పాలు ఒకటే ఉంటుంది. పుష్పజాతి వేరు, పూజ ఒకటి. ఇంతవరకు మీకు నెమ్మదిగా ఎరక చేయలేదు. పుష్పాలది ఏదైనా కూడా పూజలు ఆ దేవుని దగ్గరికి పోతాయి. ఇక్కడ దెబ్బ వేస్తాడు చూడండి, ఇక్కడ మీ చెంప మీద కొట్టి దీన్ని గుర్తుపెట్టుకోమంటాడు. ధర్మములు వేరు, ధర్మనములు వేరు, దైవం ఒకటి. సరే, అది దర్శనములు అని ఇచ్చారు. ఓకే, ధర్మములు దర్శనములు వేరు, దైవం ఒకటే. అంటే మీరు మతాలు కులాలుగా విడిపోవద్దండి అయ్యా, మీరంతా కలిసి బతకండి అని అక్కడ మీకు చెబుతూ పడుతున్నారు. అది నేను రాశాను అనమాట. తొలుక 2 పాదముల వివరించు, పిదప చురకలే విధము బడిసి తేట తెల్లముగను తెలియజేయు కథన ప్రజల హృదయమందు పరుగుచుండె. పద్య సుధలధార హృద్యమై విరయగా నీతి బోధ భూమిని నిత్యమవచ్చు. పరడ విల్లు కథన పండిత పామరులెల్ల తనిసిరంట వల్లె వేసి. మొదటి చిన్నపిల్లల స్కూల్లో తారంగం చేతవెన్న ముద్ద ఈ పద్యాల తర్వాత ఫస్ట్ నేర్పించే సుమతి వేమన పద్యాలే. సో మనకు ఇది సరళంగా ఉండేదాని నుంచి బాగా వల్లె వేసేదానికి కూడా, బాగా గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంకా చివరిగా బహుశా సరస్వతీదేవి ఆయనలో నిలిచి ఈ ప్రపంచం కోసం, ఈ భారతదేశం కోసం దీన్ని రకరకాల భాషలో తర్జుమా చేశారు. కాబట్టి అందరి కోసము సరస్వతీదేవి నిలిచి వ్రాయించిందా ఆయనతో అనేది నేను చివరి పద్యంలో రాశానండి. ఉక్తి నిలిచి మదిని యోగ వేమన తోడ. ఉక్తి అంటే సరస్వతి. ఉక్తి నిలిచి మదిని యోగి వేమన తోడ సత్యవాక్కులన్నీ సరళ మధుర భాష గూర్చి తానే పలికించెనో జనులు నీతి సుధల తనిసి నిమ్మిబడయ. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేట్టుగా సరస్వతీ దేవిని ఆయన మదిలోన నిలిచి ఇలా వ్రాయించిందేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన కొన్ని నీతులు చెప్తాను చూడండి. ఇంటిలోని పోరు నింతింత కాదయ, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత. ఆ 3వ పాద్యం చాలా ఇంపార్టెంట్. ఇంటిలోని పోరు, ఎక్కడైనా ఎవరితోనైనా ప్రపంచాన్ని అంతా నెక్కుకొని రావచ్చు, కానీ భార్యతో గొడవపడి ఎవ్వడు గెలవలేడు. తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య, ఎవరు తెలిపరయ్య ఎరుక చేయ. ఇవన్నీ నీకు ఎవరు చెప్పినారు మాకు ఇట్లా నేర్పించాలా అని చివరి పాదం ఒకటి నాది. పూజ కన్నా నుంచి బుద్ధి ప్రధానంబు, చిత్తశుద్ధి లేని శివపూజ లేలా అని ఇంకో చోట కూడా చెప్తాడు. చీడ పురుగు చేరి చెట్టు చేరుచు, కలుని గుణము మాన్ప గనులు ఎవ్వరు లేరు. అంటే మీరు చెడ్డవాళ్ళ దగ్గరికి అస్సలు పోవద్దండి అనేది ఆయన చెప్తున్నాడు అనమాట. వెలయ బ్రతుకు మార్గం అలరేనయ్య, ఏమి గొంచు వచ్చే తానేమి గుంపు, తిరుగుచుండ్రు భ్రమను తిప్పలేక, ప్రాణం ఎవరి సొమ్ము పారిపోక నిల్ప, నిత్య సత్యములనగా నివే కదా. అంటే మీ ప్రాణం పోకోకుండా తప్పదు, కాబట్టి ఉన్నంత 4 రోజుల్లో మంచి పనులు చేయద్దు అని. కన్నడలో పద్యం చాలా బాగా శ్రీ అశ్వత్ గారు పాడింది. ఇలాంటి పద్యం పాట చాలా చక్కగా ఉందండి. నాకు వయోభారం వల్ల చప్పును గుర్తు రావడం లేదు. కన్నడ తెలిసిన వాళ్ళు అశ్వత్ గారి పద్యం పాట వినండి. కళ్ళ నిజములెల్ల గరళ కంటుడెరుగు, కన్న తల్లి కంటే ఘనము లేదు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు. సో ఇలాగా ఒకటి కాదండి, ఇలాగ ఎన్నో చెప్పారు. సో ఇవన్నీ మనకు ఈ ప్రాంగణం చూస్తే చాలా దాదాపు 50 పద్యాలు ఉన్నాయి. 50 పద్యాలు నేను చదవనివి దాదాపు 20 పద్యాల దాకా ఉన్నాయి. సో ఈ రకంగా వేమన గారు మన జీవితాన్ని తిద్దుకునేదానికి, సామరస్యంతో పెరిగేదానికి, భక్తి అంటే ఏమి, ఆయన ఒకటి కాదు భక్తి అంటే ఏమి చెప్పారు, ఎలా బతకాలి చెప్పారు, 10గురితో ఎలా మెలగాలి చెప్పారు, అన్నీ చెప్పిన వేమన అందరి మనసులోన చిరస్థాయిగా నిలిచిపోతాడని నేను నమ్ముతున్నాను. స్వస్తి. యాత్రకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చిన్నారావు గారికి మరియు జాబిలి చాంద్బాస గారికి, నిజంగా జాబిలి అనగానే ఆయన గాత్రం వింటుంటే చాలాసేపు ఇంకా విందామనిపిస్తుంది. గాత్రం ఏ విధంగా ఉందంటే సాహిత్యం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా
మా మిత్రుడు ఉపేంద్ర శంకరనారాయణ రాజు గారికి, బాబా ఫక్రుద్దీన్ గారికి, ఫారూక్ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ రోజున జాతిని జాగృతం చేసినటువంటి వేమన సన్నిధిలో వేమన సాహిత్యం చుట్టూ ఉంది. ఆ వేమన సాహిత్యం చుట్టూ ఉన్నటువంటి మధ్యలో మనం అందరం కూర్చొని తెలుగు సాహిత్యం గురించి చెప్పడం అనేది మనం అందరం కూడా అదృష్టంగా భావించాలి, ధన్యులుగా భావించాలి. ఏదేమైనప్పటికి కూడా ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుందన్నటువంటి శ్రీనారాయణ గారు ఏ కార్యక్రమం చేయకుండా తెలుగు సాహిత్యం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో చాలా కనుమరుగయ్యాయి. 2006లో వేమన సాహిత్య వేదిక మొట్టమొదటిసారిగా మేము ఏర్పాటు చేసాం కదిరి ప్రాంతంలో. ఈ వేదిక తరపున ఎన్నో కార్యక్రమాలు చేశాం. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని నిరాహార దీక్ష కూడా చేసినటువంటి వాళ్ళం మేము. మరి ఆ విధంగా మళ్ళీ తిరిగి ఈ మధ్య కాలంలో ఈ కనుమరుగెత్తున్నటువంటి సమయంలో మన మిత్రులు చిన్నారావు గారు కావచ్చు, ఉపేంద్ర శంకరనారాయణ రాజు కావచ్చు, వీళ్ళు నిజంగా మనం అందరం కూడా చప్పట్లతో అభినందించండి. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు టీచర్ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మంచి కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాను కానీ తెలుగు తల్లి ఉడలేక వచ్చి నేను కూర్చున్నట్లుగా భావిస్తూ ఉన్నాయి కార్యక్రమానికి వచ్చినందుకు నేను. ఎందుకంటే ఎన్నో కుల గజ్జి, రాజకీయ గజ్జి, ప్రాంత గజ్జి, మత గజ్జితో ఉన్నటువంటి సమాజం చాలా ఘోరంగా ఉన్నటువంటి ఈ సమయంలో వీటిని పారద్రోలాలంటే ఒక సాహిత్యం ద్వారా పారద్రోలవచ్చు. ముఖ్యంగా ఈ అక్షరం తెలుగు సమాజాన్ని చైతన్యవంతంగా చేయడం కోసం మీ అక్షరాన్ని మీరు ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం రాసే ప్రతి అక్షరం సమాజాన్ని స్ఫూర్తిగా ఉండాలా, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఉండాలా, సమాజాన్ని కదిలించే విధంగా ఉండాలా. ఆ ఉన్నప్పుడు ఆ సాహిత్యానికి విలువ వస్తుంది. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా మిత్రుడు మేము ఇలాంటి కార్యక్రమాలే కాకుండా నేను ఒక ఉపాధ్యాయుడిగా మా పాఠశాలలో మా విద్యార్థులందరినీ కూడా తెలుగు భాష పైన మక్కువ చూపడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్దానం చంద్రశేఖర్ గారిని అనేక కార్యక్రమాలు కూడా ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. మనం అందరం కూడా పిల్లల్లో కూడా ఆ యొక్క తెలుగు భాష మీద మక్కువ వచ్చేటట్టు చేసినట్టయితే తెలుగు అజరామరంగా ఉంటుంది. గత పాలకులు ఆంధ్ర ముద్దు ఆంగ్ల ముద్దు అనే విధంగా గత పాలకులు పరిపాలించారు. మరి ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా మనము తెలుగు ముద్దు తెలుగు భాష కోసం మనం అందరం కూడా పాటుపడాలా. గతంలో ఆంగ్లాన్ని ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రాన్ని తగ్గిస్తే ఏ ఒక్కరూ కూడా మనం మాట్లాడలేకపోయాం. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆసన్నమైంది గతంలో. మరి ఆ విధంగా కాకుండా భవిష్యత్తులో తెలుగు సాహిత్యం ఉండి తెలుగు భాష ఉన్నట్టయితే తెలుగు సాహిత్యం ఉంటుంది, మన అక్షరం కూడా ఉపయోగపడుతుంది. తెలుగు భాష కనుమరుగయ్యే సమయంలో మన అక్షరం కూడా ఏమీ ఉపయోగపడదు. కాబట్టి సోదరులారా, సాహిత్యమూర్తులారా అనేదా భావించకుండా మీ అక్షరం మీ ప్రతి అక్షరం సమాజానికి చైతన్యం కలిగించే విధంగా ఉండాలా, సమాజాన్ని కదిలించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు చేయబోయే కార్యక్రమం అన్నింటిని కూడా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వేమన సాహిత్య యాత్ర.